నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. టీమిండియాలా కలిసి పనిచేయాలని మోడీ పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని ప్రధాని సూచించారు. కేంద్రం రాష్ట్రం కలిసి పనిచేస్తే ఏ లక్ష్యాలైనా సాధించవచ్చని, ప్రతి రాష్ట్రం అంతర్జాతీయ ప్రమాణాలతో పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని మోడీ చెప్పారు. ప్రధాని మోడీతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. నీతి ఆయోగ్ సమావేశం ముగిశాక ప్రధానితో భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కేంద్ర సహకారంపై చర్చించారు. మెట్రో ఫేజ్ 2కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీని కోరారు. నీతి ఆయోగ్ సమావేశంలో వికసిత్ భారత్ 2047 స్వర్ణాంధ్రపై ఏపీ సీఎం చంద్రబాబు నివేదిక ఇచ్చారు. పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ ఆపరేషన్ సింధూర్ను ప్రశంసిస్తూ చంద్రబాబు ప్రసంగించారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఇప్పటివరకు సాధించిన ప్రగతిని వివరించారు. దేశ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే అంశాలను తన ప్రెజెంటేషన్లో ప్రస్తావించారు. చంద్రబాబు ప్రెజెంటేషన్లోని వివిధ అంశాలు వికసిత్ భారత్కు ఉపయోగపడేలా ఉన్నాయని ప్రధాని మోడీ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాలు కూడా ఏపీ ప్రతిపాదనలను పరిశీలించాలని సూచించారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ పెద్దల వైఖరిపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయినప్పటికీ తెలుగు సినిమా ప్రతినిధులు ఎప్పుడైనా సీఎం చంద్రబాబును కలిశారా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం సినీ రంగాన్ని, అగ్రనటులను ఏ విధంగా ఇబ్బందులకు గురిచేసిందో అప్పుడే మర్చిపోయారా అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం వ్యక్తులను కాకుండా పరిశ్రమ అభివృద్ధిని మాత్రమే దృష్టిలో ఉంచుకుంటుందని స్పష్టం చేశారు. సినీ పరిశ్రమ నుంచి అందిన ఈ రిటర్న్ గిఫ్ట్ను తగిన రీతిలోనే స్వీకరిస్తానని అన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. సినిమా మాది, మా ఇష్టం వచ్చినట్లు అమ్ముకుంటామన్న పవన్ ఇప్పుడు అదే సినిమా విషయంలో ఎందుకు విచారణ అంటున్నారని నాని ప్రశ్నించారు. పవన్ అధికారంలో ఉంటే ఓ మాట, ప్రతిపక్షంలో ఉంటే మరో మాట అంటూ విమర్శించారు. ఆ సినిమాయే ఫ్లాప్ సినిమా, ఆ సినిమా కోసం జైల్లో వేస్తామని బెదిరింపు చేయడం విడ్డూరంగా ఉందని పేర్ని నాని అన్నారు. ప్రజల్ని లూటీ చేయకూడదని చెప్పని ప్రభుత్వం టికెట్ రేట్లను నియంత్రిస్తూ ఒక జీవో తీసుకొస్తే సాక్షాత్తు ఇదే పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్తు ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా ఉండి ప్రజల కోసం ఉద్యోగం చేయకుండా సినిమా షూటింగులు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నటువంటి ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నోటికొచ్చినట్టుగా మీరెవరు, అసలు నువ్వెవరు, డబ్బులు మాయి, మా డబ్బులతో మేము సినిమా తీసి మా ఇష్టం వచ్చినట్టు జనాలకు చూపించి మా ఇష్టం వచ్చిన రేటుకి మేము టికెట్ అమ్ముతాం, నువ్వెవడవి అని చెప్పి ఆ రోజు కారు కూతలు కూసినటువంటి పవన్ కళ్యాణ్ గారి పార్టీ తరఫున గెలిచి పవన్ కళ్యాణ్ గారి సినిమా ఫీల్డ్ ని ఉద్ధరిస్తారని ఆ శాఖ ఆ పార్టీకి తీసుకుని దాని తరఫున పనిచేసేటువంటి రాష్ట్ర మంత్రి పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ కి థియేటర్ యాజమాన్యాలు సమ్మె ప్రకటించినాయి. వాళ్ళని జైల్లో వేయండి ఆ నాయకుల్ని అని చెప్పి ప్రభుత్వం తరపున మంత్రి పోలీసు శాఖని ఆదేశించాడు అంటే రాతపూర్వకంగా వీళ్ళ దౌర్భాగ్య స్థితి
వీళ్ళ డబుల్ స్టాండర్డ్స్, వీళ్ళ రెండు ముఖాలు, ఆ రోజు ఏం మాట్లాడారు, ఇవాళ ఏం ప్రవర్తిస్తున్నారు, మరి మీరెవరు? సినిమా థియేటర్లు బంద్పై ఏపీ మంత్రి కందుల దుర్గేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. సరిగ్గా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా తేదీలు అనౌన్స్ చేయగానే బంద్కు పిలుపునిచ్చారని ఆరోపించారు. ఈ బంద్ వెనుక ఏదో కుట్ర దాగి ఉందని ఆయన అన్నారు. కావాలనే కొంతమంది ఈ గందరగోళ పరిస్థితిని సృష్టిస్తున్నారని, ఈ వ్యవహారం వెనుక ఎవరో ఉన్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సంపూర్ణంగా ఎంక్వైరీ చేయాలని హోం సెక్రటరీతో చర్చించినట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. సినిమా థియేటర్ల బంద్ అనేటువంటి తీవ్రమైన నిర్ణయం తెర మీదకు వచ్చిన తర్వాత ఎందుకు ఈ వాతావరణం కల్పించబడుతుంది, జరుగుతున్నది ఏమిటి, దీన్ని ప్రోద్బలిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు, ఇవన్నీ అంశాల మీద ఒక విచారణ జరిగితే రేపొద్దున పరిశ్రమకు ఉపయోగపడే విధంగా కొన్ని విధానాలని మేము అవలంబించడానికి వీలుగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఎప్పుడైతే థియేటర్ల మూసివేత అనేటువంటి అంశం వచ్చిందో నేను హోమ్ సెక్రటరీ గారితో మాట్లాడి వారికి చెప్పాం, దీని మీద వెంటనే లోతుగా అంశాలను విచారించండి, తద్వారా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, దాన్ని బట్టి ఒక నిర్ణయాన్ని మనం తీసుకోవడం కుదురుతుందని చెప్పాం. ఆ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అయితే ఇవాళ ఒకటే మేము చెప్పేది అందరికీ కూడా, సినిమా రంగానికి చెందిన వారు కూడా చెప్పేది, ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా పరిశ్రమకు పూర్తిగా సహకారం అందించాలనేటువంటి ఆలోచనతో గత ప్రభుత్వంలా కాకుండా ఈ ప్రభుత్వం పూర్తిగా అన్ని అంశాలని పరిశీలించి మీకు సహకారం పెద్ద ఎత్తున ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తున్న విషయం అందరికీ తెలుసు సినిమా పరిశ్రమ వారికి. దాంతోపాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆయన సినిమా రంగం నుంచి వచ్చారు. ఆయన స్పష్టంగా అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి పెద్ద నిర్మాతలందరినీ కూర్చోబెట్టి మాట్లాడి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాలు అవస్థలు పడుతున్నాయని అన్నారు. వైసీపీ అధినేత జగన్ వేసిన ప్రశ్నలకు కూటమి నాయకులు సమాధానాలు చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు. ఎక్కడ కూడా రాండాడు శాంతి భద్రతలు ఎక్కడ కూడా లేవు. ఏం జరుగుతుందో ఉదయం వేసి రాత్రి ఏమో జరుగుతుందో తెలియదు. చూసాం మన విజయనగరంలో జరిగిన పండగలకి పబ్బాలు జరిగితే అంత ప్రజలు అల్లకొల్లని ఏ రకంగా గొగ్గోలు పెట్టిన పరిస్థితి. అట్టాసంగా చెప్పారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇన్ని వేల కోట్ల రూపాయలు, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు వచ్చి ఈ రాష్ట్రానికి తీసుకొస్తాం, ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా ఎన్ఆర్జీకి సంబంధించి కనీక ఆహార పథకం కింద ఉపాధి నిధులు తీసుకొస్తామని చెప్పారు అట్టాసంగా. ఏమైంది? ఎప్పుడు దేశ చరిత్రలో జరిగిన విధంగా ఏదో ఒక వారం 2 వారాల్లో వేజెస్ వచ్చి ఇవ్వకపోవచ్చు, కానీ ఏప్రిల్ మే 2 నెలలు ఇప్పటికి ఏప్రిల్ నెల 1వ తారీఖు నుంచి ఉపాధి హామీని కూలీలకి నిధులు రావట్లే, వేజు రావట్లే, దగ్గర 6-7 వారాలు అయిపోయింది. ఎప్పుడు ఇస్తారు ఇది? ఎండాకాలంలో ప్రజలు పనులు లేకుండా ఇబ్బంది పడుతున్న ఈ నేపథ్యం. ఇది ఒక విజయనగరం జిల్లాలో కాదు, రాష్ట్రం అంతా కూడా. అసలు ప్రజల కోసం మీరు ఆలోచిస్తున్నారా? వారికి అవసరాలు ఏం తీరాలని చూస్తున్నారా? ఎంత ఉంటుంది అంతా కలిస్తే, రాష్ట్రం అంతా కలిపితే ఎంత ఉంటుంది? అంతా కలిస్తే 800-900 కోట్లు ఉంటుంది. మీరు సుమారు 1,30,000-40,000. లిక్కర్ స్కామ్పై ఎంపీ సీఎం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ దోపిడీకి సంబంధించిన అన్ని విషయాలు తమకు తెలుసని అన్నారు. లిక్కర్ దోపిడీని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటారా జగన్ అంటూ సవాల్ చేశారు. గత ప్రభుత్వం రాజధానుల పేరుతో కాలయాపన చేసిందని విమర్శించారు. అన్ని ప్రభుత్వ బ్యాంకుల కార్యాలయాలు ఇప్పుడు అమరావతిలో ఏర్పాటు కాబోతున్నాయని అన్నారు. మభ్యపడాల్సిన అవసరము ఎందుకు నీకు ఇంత ఒక సంవత్సరం లోపల ఇంత ఫ్రస్ట్రేషన్లకు వచ్చేసి ఈ విధంగా అబద్ధాలు మాట్లాడుతున్నావు? ఒక ముఖ్యమంత్రి చేసిన వ్యక్తివి, ప్రజలను మభ్యపెట్టి నువ్వు ఏ విధంగా అనుకుంటున్నావు? ఈరోజు నువ్వు చేసిన 9,000 మెగావాట్ల రేట్ ఎంత, ఈరోజు చేసిన 400 మెగావాట్లకు రేట్ ఎంత తేల్చి చూపించడానికి నేను దేనికైనా సిద్ధం, నువ్వు సిద్ధమా అని చెప్పేసి అడుగుతున్నా. అది కాకుండా లిక్కర్ గురించి మాట్లాడారు. కావాలనే లిక్కర్ పైన కేసులు పెడుతున్నారు. ఎక్కడ కరప్షన్ జరిగింది అని చెప్పేసి ఆయన చాలాసార్లు ప్రెస్ మీట్లు పెడితే నేను చూశా. నేను తెప్పించుకొని మొత్తం 1కి 2 సార్లు 1కి 3 సార్లు మొత్తం ప్రెస్ మీట్ విన్నా. ఎవరెందుకు డబ్బులు ఇస్తారు? వారికి మేలు జరిగితే కదా నాకు డబ్బులు ఇస్తారు. అన్ని సిట్టు తెలుస్తాయి. సిట్టుకు కూడా చాలా విషయాలు ఇంకా మిస్ అయినట్లున్నారు. నేను ఎందుకంటే రోజు పేపర్లో చూస్తున్నా.
నేను ఒకటే అడుగుతున్న సిట్ని ఈరోజు, నేను నాకు తెలిసిన విషయాలు సిట్టు ముందు చెప్తా. సిట్టు చాలా విషయాలు తీసుకోలేదు. ఇంకా ఏదైతే వైన్ షాప్స్లో ఎంప్లాయీస్ ఉన్నారో వారికి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సంక్షేమ పాలన అందిస్తుందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. అన్నమయ్య జిల్లా గాలివీడులో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో మినీ మహానాడు సభ నిర్వహించారు. రాయచోటి రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన నియోజకవర్గమని అన్నారు. నియోజకవర్గంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఉడతా భక్తిగా సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కరించేందుకు 300 బోర్లు వేయించినట్లు మంత్రి తెలిపారు. ఎవరైతే మీరు ప్రోత్సహిస్తున్నారో వాళ్ళని మీరు బయటకు తీయండి. ఎవరైనా కూడా బియ్యంలో జరిగిన అవి తీసుకొచ్చేస్తామా లేదా, అలాగే బ్యాలెన్స్లో తీసేస్తామా లేదా, అట్లాంటప్పుడు ఈ సంవత్సరంలో జరిగిండొచ్చు తప్పులు, మా తరపు నుంచి జరిగిండొచ్చు, ఇంకా పై నుంచి కూడా జరిగిండొచ్చు. కానీ ఇంకా రాబోయే కాలంలో తప్పకుండా ప్రణాళికబద్ధంగా ప్రతి ఒక్క గ్రామ కమిటీ వేసుకుని, మండల కమిటీ వేసుకుని, బూత్ కమిటీ వేసుకుని తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకుని పోయేదానికి పనిచేద్దాం. అలాగే చాలా మంది కార్యకర్తలు ఉన్నారు, చాలా మంది ఉంది. అయ్యా నాకు ఇంకా రెవెన్యూ సమస్యలు తీరలేదు, నాకు ఇంకా ఆ సమస్య లేదు, ఈ సమస్య లేదు అనుకుంటున్నారు. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క మీటింగ్లో చెప్తున్నారు ఎట్లా చేయాలి. ఈ రెవెన్యూ విషయంలో చాలా మందికి మనం హామీ ఇచ్చాం. గత ప్రభుత్వంలో రికార్డులను ట్యాంపర్ చేశారు, రికార్డు అంతా నాశనం చేశారు. ఇప్పుడు నిజమైన లబ్ధిదారులు ఎవరైనా వస్తూ ఉంటే వాళ్ళకి న్యాయం చేయలేకపోతున్నాం. ఏ విధంగా న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వం కూడా కలెక్టర్లతో మాట్లాడుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ 2 సంవత్సరాల్లో రెవెన్యూ పరంగా ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళకి గతంలో చెప్పినట్టు వాళ్ళ సమస్యలు కూడా తీర్చేదానికి పనిచేస్తాం. అలాగే చాలా మంది సోదరులు వస్తున్నారు, మా బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు కావాలని అడుగుతున్నారు. నిజాయితీగా చెప్తున్నాం, మన నియోజకవర్గంలో సహాయశక్తుల గత 9 నెలల నుంచి అడ్వాన్స్డ్ టెక్నాలజీ కాలేజీకి నిర్మాణమే తన లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హుజూర్ నగర్లో పర్యటించిన ఉత్తమ్ పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ పనులను పరిశీలించిన మంత్రి జూన్ వరకల్లా పనులు పూర్తవుతాయని స్పష్టం చేశారు. టెక్నాలజీ కాలేజీకి టాటా గ్రూప్ కంపెనీ సహకరిస్తుందని తెలిపారు. రోబోటిక్, మెకానికల్, కెమికల్ క్లాసులు జరుగుతాయని, ప్రతి ఏడాది 172 మంది స్టూడెంట్స్కి అవకాశం దక్కుతుందని అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి మాటల ముఖ్యమంత్రి కాదు, మోటల ముఖ్యమంత్రి అని మండిపడ్డారు. ఆనాడు పీసీసీ పదవి కోసం డబ్బులిచ్చిన విషయాన్ని కాంగ్రెస్ వాళ్లే అన్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కు తెలంగాణ ఏటీఎంలా మారిందని అన్నారు. వాళ్లకు ఎప్పుడు డబ్బులు కావాలన్నా రేవంత్ను అడిగి తీసుకెళ్తున్నారని అన్నారు. ఆనాడు పీసీసీ పదవి కోసం బ్రహ్మాండంగా ఆ రోజు డబ్బులిచ్చి 50 కోట్లు ఇచ్చి తెచ్చుకున్నారని వాళ్ళ కాంగ్రెస్ నాయకులు చెప్పిన మాట. ఈరోజు ఢిల్లీకి ఇప్పటికి కూడా జరుగుతూ ఉన్నది ఏమంటే, తెలంగాణ అనేది కాంగ్రెస్ పార్టీకి ఒక ఏటీఎంగా మారిపోయిన మాట వాస్తవం. ఎప్పుడు డబ్బులు కావాలి అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకుంటే అప్పుడు పెద్ద ఎత్తున డబ్బులు అందిస్తూ తన పదవిని కాపాడుకుంటూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ఓటుకు నోటు జరిగినప్పుడేమో రేవంత్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే, కానీ ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కాబట్టి యావత్ దేశం ముందు తెలంగాణ పరువు ఇవాళ తీసి పరువు పోగొట్టి, నిజంగా తెలంగాణ ముఖ్యమంత్రి అంటే ఇట్లాంటి వ్యక్తి అనే పరిస్థితి ఇవాళ కనబడతా ఉన్నది. 4 కోట్ల ప్రజల ముందు ఇవాళ ఆ ప్రజలకు నాయకత్వం వహించే నాయకుడిగా అక్కడ కూర్చున్న వ్యక్తికి తప్పకుండా
కాంగ్రెస్ ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ప్రతిస్పందించారు. కేటీఆర్ ఆరోపణలను తిప్పికొడుతూ ఆయనపై ఘాటైన విమర్శలు చేశారు. సిస్టర్ స్ట్రోక్ దెబ్బకు కేటీఆర్కు చిన్న మెదడు చితికిపోయిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కమిషన్లు తీసుకున్నప్పుడు లేని భయం ఇప్పుడు విచారణ కమిషన్ ముందుకు రావడానికి ఎందుకని కేటీఆర్ను ఆమె సూటిగా ప్రశ్నించారు. గోబెల్స్ తరహా ప్రచారంలో కేటీఆర్ను మించిన వారు లేరని, గోబెల్స్ అవార్డు ఇవ్వాలని ఎద్దేవా చేశారు. గులాబీ కూలీల రూపంలో దోచుకున్న వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని నిలదీశారు. స్ట్రోక్తో కేటీఆర్ చిన్న మెదడు చితికిపోయింది. అందుకనే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. కాళేశ్వరం విషయంలో కమిషన్లు తీసుకున్నప్పుడు గుర్తురానటువంటి మరి భయం ఈరోజు కమిషన్ ముందుకు రావడానికి మాత్రం భయపడుతున్నారు. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు పిచ్చి పిచ్చిగా కాంగ్రెస్ పార్టీ బాంబులు పెట్టిందని మాట్లాడుతున్నాడు. కాళేశ్వరానికి నువ్వు అధికారంలో ఉండి ఎందుకు నిరూపించలేకపోయినావో ఒక్కసారి కేటీఆర్ గారు ఆత్మ పరిశీలన చేసుకొని ఈ అబద్ధాల పునాదుల మీద వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. అబద్ధానికి అవార్డు రావాలంటే మరి వాళ్ళ గోబెల్స్ మించిన గ్లోబల్ ప్రచారంలో గ్లోబల్ అవార్డు కేటీఆర్కి ఇవ్వాలి. ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు అబద్ధాలకు ప్రతినిధి గోబెల్స్ ఉంటే దాన్ని మించిపోయినటువంటి అబద్ధాలనే పునాదిగా చేసుకొని గత కొంతకాలంగా కేవలం అబద్ధాల పునాదులతో ఆయన పార్టీని ఆయన వ్యవస్థను నడిపించుకుంటున్నాడు. అందుకనే గోబెల్స్ ప్రచారకర్తగా అవార్డు ఎవరికి రావాలంటే కేటీఆర్కు గ్లోబల్లోనే గోబెల్స్ ప్రచారానికి గ్లోబల్లోనే కేటీఆర్కు మరి అవార్డు ఇస్తే చక్కగా బెస్ట్ అవార్డు గ్లోబల్లో వస్తుందని నేను అనుకుంటా ఉన్నా, నేను భావిస్తా ఉన్నా. కాబట్టి అయ్యా నువ్వు ప్రతిపక్ష హోదాకు పనికిరావు, ప్రతిపక్షంలో పనిచేయడానికి రా. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. పార్టీ అధినేతకు లేఖ రాయడం తప్పేమీ కాదన్నారు. తమ పార్టీలో ప్రజాస్వామ్యం ఉందని, పార్టీ అధినేతకు సూచనలు చేయాలంటే లేఖలు రాయొచ్చని తెలిపారు. అయితే పార్టీ అంతర్గత విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే మంచిదని హితవు పలికారు. అన్ని పార్టీల్లో కోవర్టులు ఉంటారని, సమయం వచ్చినప్పుడు కోవర్టులు వారంతట వారే బయటపడతారని స్పష్టం చేశారు. మరోపక్క కవిత లెటర్పై మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. 10 ఏళ్ల కాలంలో జరిగిన బీఆర్ఎస్ తప్పిదాలను కవిత ఎత్తి చూపారని అన్నారు. కేసీఆర్ దేవుడు కానీ కేసీఆర్ చుట్టూ కొన్ని దెయ్యాలున్నాయన్న కవిత వ్యాఖ్యలకు ఎంపీ కిరణ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాలు మీరు కాదా అంటూ సెటర్ వేశారు. కవిత చెప్పిన దెయ్యం కేటీఆర్ఏ అయ్యుండొచ్చు అంటూ మంత్రి సీతక్క కవిత వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. మొత్తానికి కవిత వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపాయి. జీఆర్ఎంబీ పోలవరం ప్రాజెక్టు అథారిటీకి తెలంగాణ ఈఎన్సీ లేఖ రాసింది. పోలవరం నుంచి ఎత్తిపోతలు చేపట్టకుండా చూడాలని లేఖలో కోరింది. పోలవరం డెడ్ స్టోరేజ్ నుంచి నీటి ఎత్తిపోతలకు ఏపీ సిద్ధమైందని, ఇదే జరిగితే గోదావరి డెల్టాకు నష్టం జరుగుతుందని తెలంగాణ ఈఎన్సీ ఆరోపించింది. డెడ్ స్టోరేజ్ నుంచి నీటి ఎత్తిపోతలు కేంద్ర జలసంఘం అనుమతులకు విరుద్ధమని వెంటనే జోక్యం చేసుకుని ఏపీని నిలువరించాలని విజ్ఞప్తి చేశారు. కడపలో జరగబోయే తెలుగుదేశం పార్టీ మహానాడు ఆపాలని మాజీ ఎంపీ హర్ష కుమార్ ఓ లేఖ రాశారు. చీఫ్ సెక్రటరీకి, డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కడప, హెల్త్ డిపార్ట్మెంట్, గవర్నర్, హోమ్ మినిస్ట్రీ పలు శాఖలకు లేఖ రాశారు. కోవిడ్ మహమ్మారి కేసులు కడపలో అధికంగా నమోదయ్యాయని ఆయా శాఖలకు రాసిన లేఖలో తెలిపారు. కోవిడ్ వ్యాప్తి చెందితే ప్రజల ప్రాణహానికి ముప్పు వాటిల్లుతుందని, ప్రజల క్షేమం కోసం కడపలో మహానాడు ఆపాలని మాజీ ఎంపీ హర్ష కుమార్ ఫిర్యాదు చేశారు.
మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. తాను మారను, తన వ్యక్తిత్వం మారదు, ఎప్పుడు ఇలాగే ఉంటుందని వ్యాఖ్యానించారు. జగన్ పదవి వచ్చాక మారిపోయాడని ఆరోపించారు. 3 దశాబ్దాలుగా రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న వారే విడిపోతున్నారు, మాది రాజకీయ బంధం, ఇందులో ఆశ్చర్యం ఏముందని అన్నారు. ప్రలోభాలకు లొంగను, ఎవరికి భయపడను, విశ్వసనీయత కోల్పోయే తత్వం తనకు లేదని స్పష్టం చేశారు. మద్యం కేసులో కర్త, కర్మ, క్రియ అంతా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని ఆరోపించారు. భవిష్యత్తులో ఇంకా వివరాలు చెప్పాల్సి వస్తే చెబుతానేమో అని బాంబు పేల్చారు. గతంలో తమ నాయకుడు జగన్ మీద భక్తి ఉండేదని తెలిపారు. ఇప్పుడు దేవుడి మీద మాత్రమే ఉందన్నారు. తాను ఎవరి ప్రలోభాలకు లొంగే రకం కాదని పేర్కొన్నారు. రాజకీయంలో ఎన్నో అవమానాలు, బాధలు పడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 27, 28, 29న కడప జిల్లాలో మహానాడు నిర్వహణకు టీడీపీ సమాయత్తమవుతుంది. ఈ నేపథ్యంలో కడప జిల్లా కమలాపురం, పబ్బాపురంలో దాదాపు 150 ఎకరాల విస్తీర్ణంలో మహానాడు కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని 3 రోజుల పాటు పసుపు పండుగను ఎంతో ఘనంగా నిర్వహిస్తుంది టీడీపీ. ఇప్పటికే మహానాడు ఏర్పాట్లను మంత్రుల బృందం పరిశీలించారు. ఈ కార్యక్రమానికి దాదాపు 5 లక్షల మంది కార్యకర్తలు పాల్గొనే అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ కార్యక్రమానికి పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేయనుంది. మాజీ సీఎం జగన్ ఇలాకాలో మహానాడు ఏర్పాటు చేయడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. విజయవాడ రైల్వే స్టేషన్కు బాంబు బెదిరింపు రావడంతో రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. గుర్తు తెలియని వ్యక్తి కంట్రోల్ రూమ్కు కాల్ చేసి స్టేషన్లో బాంబు ఉందని బెదిరించడంతో స్టేషన్లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. కంట్రోల్ రూమ్కు వచ్చిన కాల్ మహారాష్ట్రలోని లాతూర్ లొకేషన్ నుంచి వచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. ఉదయం బీసెంట్ రోడ్డులోనూ బాంబు ఉందని యునానిమస్ కాల్ రావడంతో పోలీసులు షాపులు మూయించేశారు. క్షుణ్ణంగా తనిఖీలు చేసి బాంబు లేదని నిర్ధారించాక షాపులు ఓపెన్ చేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చారు. వెంటనే బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో నగర ప్రజలు భయాందోళన చెందారు. పోలీసులు మాత్రం ఎవరూ ఆందోళన చెందవద్దని ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పూంచ్ ప్రాంతంలో పర్యటించారు. భారత్, పాకిస్తాన్ల మధ్య ఘర్షణలు జరిగిన సమయంలో దాయాది చర్యలకు జమ్మూ కాశ్మీర్ సరిహద్దు గ్రామాలు దెబ్బతిన్నాయి. పాక్ దాడుల కారణంగా పూంచ్ ప్రాంతంలోని ప్రజలు ఎక్కువగా ప్రభావితమయ్యారు. 25 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా గృహాలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలోనే బాధిత కుటుంబాలను రాహుల్ పరామర్శించారు. పూంచ్లోని బాధితులను కలిసి వారి నుంచి సమాచారం అడిగి తెలుసుకున్నారు. దెబ్బతిన్న గృహాలను పరిశీలించారు. ఈ పర్యటన సందర్భంగా ఆ ప్రాంతంలోని ఒక పాఠశాలకు రాహుల్ వెళ్లి అక్కడి విద్యార్థులతో మాట్లాడారు. తన పర్యటనకు సంబంధించిన వీడియోను రాహుల్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇంగ్లాండ్ టూర్ కోసం భారత టెస్ట్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. మొత్తం 18 మంది ఆటగాళ్లతో జట్టును ప్రకటించింది. ఈ 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం యువ ఆటగాడు శుభమన్ గిల్ను కెప్టెన్గా బీసీసీఐ ప్రకటించింది. రిషబ్ పంత్ను వైస్ కెప్టెన్గా నియమించింది. జూన్ 20 నుంచి ఆగస్టు 4 వరకు ఈ సిరీస్ జరగనుంది. జట్టులో కెప్టెన్ శుభమన్ గిల్, రిషబ్ పంత్ వైస్ కెప్టెన్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్, జస్ప్రీత్ బూమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ ఉన్నారు.
మిస్ వరల్డ్ నిర్వాహకులపై మిస్ ఇంగ్లాండ్ మిలా మాగి సంచలన వ్యాఖ్యలు చేశారు. మిస్ వరల్డ్ 2025 పోటీలను బహిష్కరించి స్వదేశం వెళ్లిపోయిన ఆమె ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె సంచలన విషయాలు వెల్లడించింది. నిర్వాహకులు తనను వ్యభిచారులా చూస్తున్నారని ఆరోపణలు చేసింది. అంతేకాకుండా తనను వినోదం కోసం పిలిచారని తెలిపింది. ఈ షో వల్ల ఎలాంటి ఉపయోగం లేదని పరోక్షంగా వ్యాఖ్యానించింది. మంచి చేయడం, మార్పును ప్రోత్సహించడం, మార్పు తీసుకురావడం ముఖ్య ఉద్దేశమని, కానీ అది జరగదు అని మిస్ వరల్డ్ పోటీలను ఉద్దేశించి మిలామాకి వ్యాఖ్యానించింది. నైతికంగా మిస్ వరల్డ్ 2025 పోటీల్లో భాగం కాలేను అని మిస్ ఇంగ్లాండ్ మిలామాగి స్పష్టం చేసింది. జర్మనీలోని హాంబర్గ్ సెంట్రల్ రైల్వే స్టేషన్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్లాట్ఫామ్పై నిలుచున్న వారిపై ఓ దుండగుడు విచక్షణ లేకుండా కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో 12 మందికి గాయాలయ్యాయి. వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉంది. మరో 3 తీవ్రంగా గాయపడగా మిగతా వారికి స్వల్ప గాయాలయ్యాయని స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో ఈ దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. మొదట 8 మందికి గాయాలయ్యాయని, అనంతరం గాయపడిన వారి సంఖ్య 12కు పెరిగినట్లు వెల్లడించారు. ఈ దాడికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ దాడికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చల్లని కబురు వచ్చేసింది. దేశానికి అత్యధికంగా వర్షాలు ఇచ్చే నైరుతి రుతుపవనాలు వచ్చేసాయి. సాధారణం కంటే 8 రోజుల ముందే నైరుతి రుతుపవనాలు దేశంలోకి వచ్చేసాయి. మరో 2-3 రోజుల్లో ఏపీలో విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో జూన్ 2వ వారం నుండి భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్ వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్.